గడిచిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో జూబ్లీహిల్స్ ప్రజలు ఈ అమీర్పేట ప్రాంత వాసులందరి కోరిక మేరకు మరి ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఇక్కడ పెడతామని చెప్పి మాట ఇవ్వటం జరిగింది. మరి తెలుగు ప్రజల యొక్క ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిన మహానేత ఎన్టీ రామారావు గారు మరి వాళ్ళు లేకపోయినా కూడా వారి ఆశయాలందరికీ ఇవాళ ఎంతోమంది రాజకీయ నాయకులకి ఎన్టీఆర్ ఒక రోల్ మోడల్. అటువంటి మహానేత యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రేపంటే 28వ తారీఖు వారి జయంతి రోజున మరి మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తమ్ముడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ మరి సమక్షంలో నవీన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ రోజున నేనే వచ్చి స్వయంగా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఇవాళ మాట నిలబెట్టుకునే విధంగా మరి వారి జయంతి నాడే మరి బ్రహ్మాండంగా 15 అడుగుల విగ్రహం తీసుకొచ్చి మరి పెద్ద ఎత్తున అడుగున దిమ్మగట్టి దగ్గర 20-25 ఫీట్ల పై విగ్రహం మేము అక్కడ ఆవిష్కరించబోతా ఉన్నాం. ఇది మరి ఒక్క తెలంగాణ అనే కాదు, లేకపోతే అమీర్పేట ప్రాంతం అనే కాదు, ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడున్నా కూడా ఇవాళ అందరూ కూడా మరి హర్షించే విధంగా అనేక ప్రాంతాల నుంచి ఫోన్లు చేసి ఇచ్చిన మాట రేవంత్ గారు నిలబెట్టారు. రేవంత్ గారికి, ఎమ్మెల్యే నవీన్ గారికి ఎంతోమంది కృతజ్ఞతలు తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఏదైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడంటే మాట నిలబెట్టుకునే వ్యక్తిగా ఆయనకి గొప్ప పేరుంది. అలాగే వాళ్ళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కూడా మరి నాటి తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాల్ని మరి వారి యొక్క ఆలోచనలతో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముందుకు సాగుతూ జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో పేద ప్రజలకు అండగా ఉంటూ సంక్షేమ అభివృద్ధి దిశలో తెలంగాణ రాష్ట్రానికి ముందుకు నడుపుతామని చెప్పి తెలియజేసుకుంటూ, రేపు కార్యక్రమానికి ఒక అభిమానులనే కాదు, ఆయన ఇందాక మా తమ్ముడు నవీన్ చెప్పినట్టుగా ఈజీ యూనివర్సల్ లీడర్ కాబట్టి పెద్ద ఎత్తున అభిమానులు ప్రజలు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి మనసారా మేము కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.